తనపై జరిగిన దాడి ఘటనలపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపారు. తాను అన్నని మాటలను అన్నట్లు రిపోర్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అల్లుల్లో 2 కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. తన ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు, మేధావులకు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక నేన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి